శ్రీమతి నమః. మత విద్వేషాలు ఎలా రెచ్చగొడుతున్నారో చూడండి. హనుమకొండలో వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉంది. ఆ ఆలయంలో ప్రతిరోజు మన దేవాలయాల్లో పాటలు అవి పెట్టుకుంటాం కదా. మన దేవుడు పాటలు మన ఆలయంలో పెట్టుకుంటేట పరాయి మతస్థుడికి చిరాగ్గా ఉందిట. వాడు బ్లూటూత్ పెట్టుకుని ఎవరితోటో ఏదో చెప్పుకుంటున్నాడు. మన దేవాలయం మీద రాళ్లు విసిరేస్తున్నాడు. అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు ఏం చేశారు అంటే అలా రాళ్లు విసిరేస్తూ ఉంటే అర్చన గారని అక్కడ హిందూ ధర్మం కోసం ఆవిడ కూడా పోరాడుతూ ఉంటారు. ఆవిడ నాతో మాట్లాడారు, ఆవిడే చెప్పారు నాకు ఈ విషయాలు. అలాగే మన ఛానల్ కుటుంబ సభ్యురాలు నాకు కొన్ని వివరాలు పంపించారనమాట. ఆవిడ మాట్లాడుతూ నాతో చెప్పారు, నాకు ఎవరో ఇన్ఫార్మ్ చేశారమ్మా, నేను వెళ్ళాను. అంతకు ముందే అతను అన్నాడట, రాళ్ళు ఎందుకు విసురుతున్నావు ఆలయం మీద అంటే, రాళ్ళు విసురుతున్నాను సంతోషించండి, నాకు గానీ కోపం వస్తే అంటూ అతను ఎంత దారుణమైన మాట మాట్లాడాడు. నేను ఈ మధ్య ఏదైనా ఒక మాట ఎక్స్ట్రా మాట్లాడాలంటే నాకు కొంచెం ఆలోచిస్తున్నాను. నేను ఏం మాట్లాడినా సరే ఈ సామాజిక మాధ్యమాల్లో మొన్న నేను పశ్చిమ బెంగాల్ గురించి వీడియో పెట్టినప్పుడు కూడా యూట్యూబ్ ఆ వీడియోని తొలగించేసింది. అఘోరా గురించి పెట్టిన వీడియోను కూడా తొలగించేసింది. అలా ఏదైనా మాట్లాడాలి అన్నా ఒక ఫోటో పెట్టాలన్నా నేను ఆలోచిస్తున్నాను అనమాట. అతను అంతగా మాట్లాడేసరికి ఈ అర్చన గారు వెళ్ళి, ఏంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నువ్వు, మేము ఊరుకుంటాం అనుకున్నావా అని చెప్పి గట్టిగా చాలా గట్టిగా అరిచారు. అసలు నిజంగా అంత ధైర్యంగా మాట్లాడడం చాలా ఆనందం అనిపించింది నాకైతే. ఎందుకంటే ప్రతి స్త్రీమూర్తి అలాగే ఆదిశక్తిలా తయారవుతే ఇలాంటి చెత్త వెధవలు వస్తారా చెప్పండి. కావలసి మన దేవాలయం దగ్గరికి వచ్చి రాళ్ళు విసురుతున్నాడు. వీళ్ళందరూ అడ్డుకున్నారు కాబట్టి మరి అతను ఎందుకు వచ్చాడు, ఏం చెయ్యాలని వచ్చాడో తెలియదు కానీ మొత్తానికి అక్కడ తచ్చాడుతూ మన దేవాలయం మీద రాళ్ళు విసిరాడనమాట. ఆ తర్వాత పోలీసులు వచ్చారు, పట్టుకున్నారు, ఎఫ్ఐఆర్ అది ఫైల్ చేశారు. దానికి సంబంధించిన వీడియో మీకు ఇక్కడ పెడుతున్నాను చూడండి. ఏం చూసినా చూపి, ఏం చూసినా చెప్పు. అరే బ్లూటూత్ డివైస్ చూపించమంటే చూపిస్తలేవు నువ్వు. ముందు బ్యాగ్ నీకు బ్లూటూత్ లెక్కలు వస్తాయి, గుళ్ళకెళ్ళి సౌండ్ ఎట్లా చెప్తావు? కాదు టెంపుల్ జోలికి వచ్చి లెక్క అంటే కొట్టడు, నేను అడిగేటోడు లేడు అనుకున్నాను. కొట్టుడు గిట్టుడు చెప్పకు, అర్థమవుతుందా? నేను కొట్టుడు విషయం తెలుసు, అదే ఇదైతుంది తెలుసు. కొట్టు అంటారు, రెచ్చగొడతారు, కొట్టినాక లొల్లు అవుతుంది. అది కాదు, నువ్వు ఫస్ట్ నువ్వు బ్లూటూత్ కనెక్ట్ అయింది అన్నావు, అది చెప్పు ఫస్ట్. విషయం కాదు, కొట్టుడు కాదు భయ్, నువ్వు చూపి ఫస్ట్. కొట్టడం విషయం పడ్డది చెప్పండి, ఒప్పేసేకండి ఆయన అంటుండే కదా. నువ్వు డివైస్ చూపి ఫస్ట్, బ్లూటూత్ కనెక్ట్ అయిందన్న డివైస్ చూపి. నాకు అంతే, నేను అప్పటి నుంచి అదే అడుగుతున్నా, ఎందుకు చూపిస్తలేవు? కొట్టు 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 అంటే ఏంది భయ్, రెచ్చగొడుతున్నావా? తీయాల్సింది భయ్, నేను తీసలేనా ఇప్పుడు బరాబర్ తీస్తున్నా. నేను అయ్యాను రా, నేను ఏమైనా చేసుకుంటా భయ్. ఇప్పుడు నువ్వు డివైస్ కనెక్ట్ అయిందను, నాకు డివైస్ చూపి. నేను ఏదంటే అరే సారీ చెప్తా, నేనే సారీ చెప్తా నీకు. మరి ఏం చేయాలి? తప్పే కదా, తప్పైతే సారీ చెప్పాలి. నువ్వు రాలేసి నువ్వు మాట్లాడుతున్నావు, పెట్టినట్టు చూపి బాయ్ మాట్లాడతా. ఎట్లా తెలుస్తుంది నీకు? బ్లూటూత్ కనెక్ట్ అయితే లోపలికి వెళ్ళాను ఎట్లా తెలుసు నీకు? తెలియదు అనుకుంటున్నావా? ఫోన్లు వాడరు అనుకుంటున్నావా? చూసారు కదా, ఇది జరిగిన సంఘటన. కావాలని వాళ్ళు మనతో గొడవ పెట్టుకుంటారు. మనం ఏదైనా అడిగితే మాత్రం అసలు ఎంత పొగరిగా, ఎంత అసహనంగా సమాధానం చెప్తారు. అక్కడ గనక ఆ లోకల్గా ఉన్న వాళ్ళు అడ్డుకోకపోతే వాడు ఏం చేసి ఉండేవాడు ఆ భగవంతుడికే తెలియాలి.